మీకు తెలుసా? మనం రోజు ప్రార్థన చేసినప్పటికీ దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటామని. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మనం కలిసి తిరిగే గ్రూప్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్లో మనకంటే ఒక అడుగు వెనక్కున్న వాళ్ళని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటాం. కొంచెం పూర్గా ఉండే వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాం? గేమ్స్లో, స్పోర్ట్స్లో మనకంటే బాగా ఆడని వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాం? కామెంట్ చేస్తూ ఉంటాం, వెక్కిరిస్తూ ఉంటాం, వెనక మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ గురించి తక్కువగా. బలహీనుల పట్ల ఎలా ఉండాలన్నది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఒక పెయింటింగ్ చూసినప్పుడు, ఆ పెయింటింగ్ బాగున్నప్పుడు, దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే దాని పెయింటర్, ఆ క్రియేటర్ సంతోషపడతాడో, అదేవిధంగా ఆ పెయింటింగ్ని మనం విక్రించినప్పుడు, దాంట్లో లోపాల గురించి మాట్లాడినప్పుడు ఆ పెయింటర్ ఏ విధంగా అయితే బాధపడతాడో, అదేవిధంగా మనల్ని సృష్టించిన ఆ దేవుడు కూడా మనల్ని అందరినీ ఈక్వల్గా తయారు చేశాడు. భేదాలు అనేటివి మన మనసుల్లోంచి పుట్టి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కని మాట ఈరోజు మీకు నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధపెట్టువాడు తన సృష్టికర్తని నిందించువాడు, బీదవాడి పట్ల కనికరం గలవాడు ఆయన్ని గణపరచును అని. మరి దేవుడు సంతోషపడేది బలహీనుల పట్ల మనం కనికరం కలిగి ఉంటున్నామా? వాళ్ళు ఏ స్థితిలో అయితే, దేనివల్ల అయితే బలహీనంగా ఉంటూ ఉన్నారో అది గుర్తించి దానికి సహాయం చేసి వాళ్ళని ఆ స్థితిలోంచి బయటకు తీసుకురావడానికి మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామనే దాని మీద దేవుడు సంతోషపడతాడు. కానీ వాళ్ళని మాక్ చేసినప్పుడు, వెక్కిరించినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు అయితే మాత్రం దేవుణ్ణి మనం నిందిస్తూ ఉన్నాం. దానివల్ల దేవుడు బాధపడతాడు. మరి అటువంటి వారు మన జీవితంలో ఉంటే గనక ఏ స్థితిలోనైనా వారి పట్ల కనికరం కలిగి ఉందాం, కానీ వారిని బాధించే వాళ్ళలాగా మాత్రం ఉండకూడదు. మరి అటువంటిది దేవునికి మహిమ తీసుకురాదు. ఈ యొక్క వాక్యాన్ని మీరు నేను ఈరోజు గుర్తు చేసుకుందాం. మన జీవితాల్లో అటువంటి స్థితి రాకుండా జాగ్రత్త పడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.